కీర్తన గ్రంథము 89వ అధ్యాయము. బైబిల్ తెరిచి చూడండి. 28వ వచన భాగం. కీర్తన గ్రంథము 89 28వ వచన భాగం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఎవరిని గూర్చి ఈ మాట చెప్పబడతా ఉంది అంటే, భక్తుడైనటువంటి దావీదును గూర్చి ఈ మాట చెప్పబడతా ఉంది. ఎవరిని గూర్చి? దావీదును గూర్చి ఈ మాట చెప్పబడతా ఉంది. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, స్థిరముగా నుండును. ఈ మాట మనం అందరం కలిసి మనం చెప్దామండి. నేను చెప్తా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఆమేన్. ఒకవేళ బంధువులు తోడు లేకపోయినా కొంతమేర పర్వాలేదండి. తోబుట్టువుల తోడు లేకపోయినా కొంతమేర పర్వాలేదు. అయిన వారు తోడు, ఆత్మీయుల తోడు, స్నేహితుల తోడు ఒక్కోసారి మనను ఎడబాస్తుంది. ఎడబాసిన పర్వాలేదు, కానీ ఎడబాయకుండా నిత్యము మనకు తోడుగా ఉండవలసింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. దావీదు విషయంలో దేవుని కృప నిత్యము అతనికి తోడై ఉందంట. యెషయా గ్రంథంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోతాయా? మామూలు విషయమా? పర్వతాలు తొలగిపోవటం అంటే, మెట్టలు తత్తరిల్లటం అంటే మామూలు విషయమా? ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా వాటి మధ్య కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని దావీదును గురించి ఆ మాట చెప్పబెడతా ఉందండి. ఎంత అద్భుతమైనటువంటి మాట. మరొక చోట దావీదును గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దావీదునకు చూపినటువంటి శాశ్వత కృప నేను మీకు కూడా చూపుతాను. దావీదుకు చూపిన కృప దేవుడు అది శాశ్వతమైన కృప. ఒక వారము, 10 రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం పాటు, 2 సంవత్సరాలు ఉండి తర్వాత ఎడబాసినటువంటి కృప కాదు, శాశ్వతమైనటువంటి కృప. ఆ కృపను గురించి ఇక్కడ డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను. ఈ మాట దేవుడే చెప్తున్నాడు. ఈ మాసములో దేవుని కృప మనకు తోడై నడిపించునుగాక. ఈ మాసమే కాదు, మన బ్రతుకు కాలమంతా దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుని కృపలో మనము నడిపించబడుదుముగాక. నా నిబంధన అతనితో స్థిరముగా నుండ చేసేదను. స్థిరము. దేవుని కృప తోడై, దేవుని నిబంధన దావీదు భక్తుని జీవితంలో అది స్థిరముగా నిలిచిందంట. దేవుని ద్వారా పొందినది ఏదైనా మన జీవితాల్లో అది స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలి అంటే దానికి తగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దానికి తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు దావీదు కంటే ముందుగా సౌలుకు కూడా దేవుడు కృపనిచ్చాడు. కానీ సౌలు ఆ కృపను పోగొట్టుకున్నాడు.
దావీదు కంటే ముందుగా సౌలుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. కానీ సౌలు జీవితంలో దేవుని నిబంధన స్థిరంగా లేదు. దేవుడు దాన్ని మరలా వెనక్కి తీసుకున్నాడంటే దానికి కారణాలు లేకపోలేదండి. సౌలు భక్తుని జీవితంలో అవిధేయత ఉంది, తొందరపాటు ఉంది. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సౌలు దేవుని మాటకు అతడు విధేయుడు కాలేకపోయాడు. కారణాలు మనం చాలా చూస్తామండి. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు భక్తుని జీవితాన్ని మనం ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం అనుకున్నా పర్వాలేదు, లేదా నేను దేవునికి దగ్గర అవ్వడానికి దేవుడి విషయాలు నా ముందుకు తీసుకొస్తున్నాడు, వీటిలో నేను ఇంకా లోతుగా వెళ్ళాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని కృప ఇంకా నేను మరింతగా అనుభవించాలి, నా ఎడల దేవుని ఉద్దేశము దేవుని నిబంధనలు ఏవైతే ఉన్నావో అవి ఇంకా నా ఎడల స్థిరపరచబడాలి, దేవుని ఆశీర్వాదాన్ని నా కుటుంబంలో నేను దాన్ని శాశ్వతంగా నేను చూడాలి అన్నటువంటి ఆశ ఈ రోజున మనలో కలుగునుగాక. దేవుని ద్వారా పొందే ఆశీర్వాదం ఏదో మన బ్రతుకు కాలంలో మనం ఏదో అనుభవించినట్టుగా, లేదో ఏదో నా బ్రతుకు కాలంలో నేను పొందుకున్నాను ఇంకా చాలే అన్నట్టుగా కాదండి. దేవుని ద్వారా మనం పొందే ఆ కృప, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం, ఆ సంతోషం మన తర్వాత మన పిల్లల మీద కూడా అది నిలిచి ఉండాలి. అది నిజమైన ఆశీర్వాదం. బైబిల్లో కొందరిని మనం గమనించినప్పుడు దేవుని దీవెన పొందినటువంటి వారు ఉన్నారు, కానీ అది వారి తరము వరకే, వారి తరువాత వారి పిల్లల మీద అది కనబడదు. కానీ కొందరి జీవితాలను మనం గమనించినప్పుడు అది వారికి మాత్రమే కాదు, వారి తర్వాత పిల్లల తరముల వరకు ఆ దీవెన స్థిరపరచబడ్డట్లుగా మనం చూస్తాం. ఆ వరుసలో ముందుగా దావీదు భక్తుడు మనకు కనబడతాడు. హల్లెలూయా. ఆ వరుసలో అబ్రహాము భక్తుడు మనకు ముందుగా కనపడతాడు. అబ్రహాం మీదకి దేవుడు విడుదల చేసిన ఆశీర్వాదం అబ్రహాంతో ఆగిపోయింది, అది ఆయన కుమారుడు అలా పిల్లల్లోనికి అది వచ్చింది. ఇప్పుడు దావీదుకు దేవుడు అనుగ్రహించిన కృప దావీదుతో ఆగిపోలా. దావీదు తదనంతరం కూడా ఆ కృప, ఆ ఆశీర్వాదము అతని పక్షంగా అది స్థిరపరచబడింది. మీరు 89వ అధ్యాయంలోనే మీరు చదవగలిగితే 33, 34 వచనం చూడండి. నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము. చూసారా, అది స్థిరపరచబడును. దావీదుతో అది ఆగిపోదు, అతని సంతానంలోనికి అది వెళుతుంది. అతని కుమారుని దగ్గర అది ఆగిపోదు, అతని తర్వాత అతని కుమారునిలోనికి అది వెళుతుంది. సూర్యుడు ఉన్నంత వరకంట, చంద్రుడు ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప కృప అండి. హల్లెలూయా. అంటే దేవుని ద్వారా మనము పొందుతున్నది ఏదైతే ఉందో
అది మనతో ఆగిపోకూడదు. అది స్థిరపరచబడాలి మన కుటుంబాలలో. మన తర్వాత మన పిల్లల్లోనికి అది పాస్ అవ్వాలి. ఆశీర్వాదం మన పిల్లల మీద అది నిలిచి ఉండాలి. దానికి తగిన జీవితం మనం జీవించాలి. దానికి తగిన జీవితం మనం జీవించాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు జీవితంలో నుండి కొన్ని విషయాలు ప్రభు నా మనసులోకి తీసుకొచ్చారండి. 2వ సమూయేలు గ్రంథం మీరు 7వ అధ్యాయాన్ని గమనించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే మొదటి వచ్చిన భాగం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత. చాలు. దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద అతని ఎవరతను? రాజైన దావీదునకు దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద దేవుడు ఏమిచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. రెండవది, అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత. ఈ మాట మీరు మనసును పెట్టండి. అందరూ నాతో చెప్పండి, తరువాత. తరువాత అంటే ముందు కూడా ఉంది. ముందు తరువాత. దావీదు జీవితంలో విజయానికి ముందు, నెమ్మదికి ముందు, దావీదు జీవితంలో విజయానికి తరువాత, దావీదు జీవితంలో నెమ్మది పొందిన తరువాత అతని భక్తి, అతని ఆత్మీయ స్థితి, దేవుని దగ్గర అతనుకున్న ఆ సహవాసం, దేవుని సన్నిధిలో అతడు గడిపిన అనుభవాలు ఏమైనా వేరియేషన్గా కనబడుతున్నాయా? ఇప్పుడు కష్టం వచ్చిందండి. కష్టంలో దేవుని వైపు చూసాం, కన్నీరు విడిచాం, ప్రార్థన చేసాం, మొరపెట్టుకున్నాం, ఆయన పాదాలు పట్టుకున్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కష్టం తీరింది. కష్టం తీరిన తరువాత మన పరిస్థితి ఏంటి? ఇది పాయింట్. పెద్దవాళ్ళు సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటారంటే, అవసరం తిన్నా కదన్నా, ఈ పడవ దాన్ని ఏరు దాటిన తర్వాత అంట ఏం తగలేస్తారంట అంటే, అవసరం తీరిపోయింది కాబట్టి ఇక నీతో నాకు సంబంధం. అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అది కరెక్ట్? అది కృతజ్ఞతా భావమా? కాదు కదా. సో ఇప్పుడు దావీదు జీవితంలో తరమబడిన పరిస్థితులు ఉన్నాయి. దావీదు జీవితంలో ఆకలి దప్పులు ఉన్నాయి, నిందలున్నాయి, అవమానాలు ఉన్నాయి, కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకుని వాటన్నిటిని దాటించి ఇప్పుడు ఏం చేశాడంట? నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయాన్ని ఇచ్చాడు. శత్రువు మీద విజయాన్ని ఇచ్చాడు. విజయమే కాదండి, తర్వాత అతనికి నెమ్మదిని కలగచేశాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
దావీదును దేవుడు రాజనగరిలో ఉంచాడు. దావీదును దేవుడు గొప్ప చేశాడు. ఇప్పుడు సింహాసనంలో కూర్చున్న తరువాత, రాజనగరిలో ఉన్న తరువాత, రాజు అయిన తరువాత, గొప్ప చేయబడిన తరువాత దేవుణ్ణి మరిచాడా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఇది ప్రశ్న. చాలామంది ఉద్యోగాలకు ముందు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవునితో ఎన్నో బలమైన తీర్మానాలు చేసుకొని సాగిన వారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవునికి దూరమైనటువంటి వారు లేకపోలేదండి. దేవుణ్ణి ఎడబాసినటువంటి వారు లేకపోలేదు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, నలుదిశలా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చిన తరువాత, అతని జీవితంలో నెమ్మది కలుగ చేసిన తరువాత, అతడు స్థిరపరచబడిన తరువాత అతడు దేవుణ్ణి మరచిపోలా. హల్లెలూయా. గతంలో ఏదైతే లేక బాధపడ్డావో దేవుని ద్వారా దాన్ని నువ్వు పొందుకున్న తరువాత దాని విషయంలో నీ హృదయంలో దేవుని ఎడల ఏ విధమైనటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేక అసలు మర్చిపోయావా? దావీదు విషయంలో దేవుడు తన కృపను అలా నిత్యము ఎడతెగక చూపడానికి, దావీదుతో దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచడానికి కారణం ఏంటంటే, దావీదుకు విజయం ఇచ్చిన తరువాత, నెమ్మది కలుగు చేసిన తరువాత దావీదు దేవుణ్ణి మరచిపోలా. దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. పరిచర్యను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నేనేమి చేయగలనని ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా గడిచిన ఈ 11 మాసాల్లో శత్రువు వంటి ఎన్నో రకాల శోధనలు, సమస్యలు, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం వచ్చాం. బలహీనతల మధ్యన వచ్చాం. అనారోగ్య పరిస్థితుల మధ్యన మనం వచ్చాం. ఆర్థిక సమస్యల మధ్యన మనం వచ్చాం. వాటన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆగిపోయాము అక్కడే, కృంగిపోయాము అక్కడే, పడిపోయాము అక్కడే, పతనమైపోయాము అక్కడే? లేదండి. దేవుడు వాటన్నిటి మీద విజయం ఇచ్చి ఆయన ఈ సంవత్సరపు చివరి మాసంలోనికి, చివరి దినాల్లోనికి ఆయన మనలను నడిపించాడు. ఏమిచ్చాడు చెప్పండి? విజయం ఇచ్చి నెమ్మదిని ఇచ్చాడు. ఈరోజున మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్న నెమ్మది, అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ నెమ్మదిని అనుభవిస్తున్న మనం దావీదు భక్తుని జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుని వాటిని మనం కలిగి ఉండాలి. చూడండి, ఇదే అధ్యాయంలో నేను మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం, 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి. చాలు. అక్కడేమో దేవుడు పేరు మెన్షన్ చేయలా. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు అన్నాడు. ఇక్కడ మనం 18వ వచనం దగ్గరకు వస్తే దేవుడు ముందుగానే పేరును అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు? ఎవరండి ఆయన? రాజు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? ఎప్పుడు? నలుదిశలా దేవుడు విజయాన్ని
ఇచ్చేసాడు. విజయానికి ముందు కాదు, యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆ యుద్ధంలో విజయం అయ్యా అని దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవటం, ప్రార్థన చేసుకోవటం అది సాధారణమైన విషయం. అయితే ఇప్పుడు యుద్ధాలు అయిపోయినాయి, యుద్ధాల్లో దేవుడు విజయం ఇచ్చేసాడు, విజయాన్ని పొందుకున్నాడు. విజయాన్ని పొందుకోవటమే కాదు, దేశంలో, కుటుంబంలో, అతని జీవితంలో దేవుడు నెమ్మదిని కలిగచేసాడు. అన్ని కోణాల్లో ఇప్పుడు పరిస్థితులన్నీ నెమ్మదిగా ఉన్నాయి. కానీ దావీదు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? అబ్బా, ముందు కాదండి, తర్వాత కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవాన్ని దావీదు రాజు కలిగి ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుని సన్నిధిని దావీదు ఎంతగా ప్రేమిస్తున్నాడో. దేవుని సన్నిధిలో దావీదు కూర్చున్నాడంటే నేను ఆలోచన చేస్తున్నానండి. ఒక రాజు రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ ఫీల్ చాలా వేరుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రధానులు ఉంటారు, మంత్రులు ఉంటారు, దేశంలో గనులైనటువంటి వారందరూ కూడా అక్కడ ఉంటారు. ఆ హోదా, ఆ హోదా, అక్కడున్న ఆ గౌరవం, ఆ ఆధిక్యత, ఆధిపత్యం, ఆ ఘనత, ఆ లెవెల్ వేరుగా ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువగా దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్న దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. దానికంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని సన్నిధిలో కూర్చున్న దానికి అతడు ఇస్తున్నాడండి. ఈ రోజున వ్యాపారాల్లో సంతోషిస్తున్నారు, ఉద్యోగాల్లో సంతోషిస్తున్నారు, చేతి పనుల్లో సంతోషిస్తున్నారు. ఆయా పనుల్లో మీ సమయాన్ని గడుపుతూ మీరు సంతోషిస్తున్నారు. వాటిని మీకు ఇచ్చింది దేవుడు, అది మర్చిపోమాకండి. ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది, ఆ వ్యాపారాన్ని ఇచ్చింది, ఆ చేతి పని ఇచ్చింది, ఆ వ్యవసాయాన్ని ఇచ్చింది, ఆ చదువునిచ్చింది దేవుడు. అక్కడే ఉండటానికి కాదు, అవి చేసుకొని మరలా మీరు ఎక్కడికి రావాలి? ఆయన పాదాల దగ్గరికి మీరు రావాలి. దాన్ని దావీదు మర్చిపోలా. హల్లెలూయా. దావీదు రాజు లోపలికి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధిలో. ఆ మాట చదువుతుంటే సింహాసనంలో కూర్చొని సంతోషించేదానికంటే కూడా దేవుని సన్నిధిలో కూర్చొని సంతోషించడానికి దావీదు ఇష్టపడుతున్నాడు. ఆ రోజుల్లో దేవుని మందిరం అండి గుడారాల్లో ఉందంట. ఒక శాశ్వతమైన కట్టడం అప్పటికి ఇంకా జరగల, డేరాల మధ్యన ఉంది. ఒక శాశ్వతమైన కట్టడము జరగల. ఈ దినాల్లో దేవుడు మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు. మందిరంలో మంచి సదుపాయాలను దేవుడు మనకి ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను, ఆ డేరాల్లో ఏం సదుపాయాలు ఉంటాయి? అయినా కూడా దేవుని సన్నిధిని దావీదు ప్రేమించాడు. ఎప్పుడు? ముందు కాదు. ఎప్పుడు చెప్పండి? తరువాత. ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పుడు పనులన్నీ గుర్తుకొస్తాయి, ప్రయాణాలన్నీ గుర్తుకొస్తాయి, ఫంక్షన్లన్నీ గుర్తుకొస్తాయి. ఏది గుర్తుకురాదు? దేవుని సన్నిధి గుర్తుకురాదు. మరి అదే బలహీనతలో ఇంకా కొద్ది దినాలు నువ్వు గడిస్తే, ముందుకు వెళితే ఈ పనులన్నీ ఏమవుతాయి? ఈ ప్రయాణాలు ఏమవుతాయి? ఈ ఫంక్షన్లు ఏమవుతాయి? ఈ వేడుకలు ఏమవుతాయి? వెళ్ళగలవా? వాటికి వెళ్ళొద్దు అని నేను చెప్పటం లేదండి. వాటి మధ్యన దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తక్కువ చేయి మాకు. వాటి ప్రాధాన్యత పెంచి దేవుని సన్నిధి ప్రాధాన్యత తగ్గించు మాకు. బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. ఒకవేళ విడవలసి వస్తే వాటినైనా విడవాలి, కానీ దేవుని సన్నిధిని, దేవుని పాదాలను విడవకూడదు.
ఆ ప్రాధాన్యత దావీదు జీవితంలో ఎక్కడా తగ్గలా. అందుకనే నిత్యము దేవుని కృప అతనికి తోడయింది. హల్లెలూయా. దేవుని నిబంధన అతని జీవితంలో స్థిరపరచబడింది. దేవుని ద్వారా పొందుతున్న ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదం మన కుటుంబాల్లో స్థిరపరచబడునుగాక. స్థిరపరచబడాలి అంటే దానికి బ్యాలెన్స్ చేయాలి. మనం తరువాత దీవించబడక ముందు ఎలా ఉన్నామో, దీవించబడిన తర్వాత కూడా మనం దాన్ని అలాగే ఆ స్టాండర్డ్స్ మనం బ్యాలెన్స్ చేయాలి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చోండి. ఈరోజున మనం దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం మనకు కావాలి. ఎంత సమయం మనం కూర్చోగలం చెప్పండి? ఎంత సమయం మనం కూర్చుంటున్నాం? బైబిల్లో మనం చూస్తాం కదా, చలి కాచుకుంటున్నటువంటి వారితో పేతురు భక్తుడు వెళ్ళి కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? ప్రార్థనలో కాసేపు కూర్చోయి అంటే నిద్ర వచ్చింది. ప్రభు చెప్పిన మాట అదే కదా, మీరు మెలకువ కలిగి దేని కొరకు చేయమన్నాడు? శోధన వస్తుంది. శోధన మీరు జయించాలంటే దానికి ముందుగా మీరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలంటే ఏం చేస్తాం? మనం కూర్చుంటాం, మోకాళ్ళు వేస్తాం కదా. ప్రార్థనలో కూర్చోమంటే అప్పుడేమో నిద్రాభారం వచ్చింది. ఇప్పుడు మరి శోధన వచ్చింది. శోధన ఎలా దాన్ని అధిగమించి జయించగలడు? ఎవరైతే ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చుంటారో వారి జీవితంలో ఎదురయ్యే శోధనలు వారు జయించగలరు, బలహీనతలను జయించగలరు. ఎవరైతే ప్రార్థనలో కూర్చోలేరో శోధన దగ్గర వారు పడిపోతారు, ఓడిపోతారు. ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చోలేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చోకూడదో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నట్టయితే అక్కడ కూర్చునేవాడు కాదు. ఇక్కడ కూర్చోలేకపోయాడు కాబట్టి అక్కడ కూర్చోవలసిన పరిస్థితి అతని జీవితంలోకి వచ్చింది. ఆడ కూర్చుంటే ఒక చిన్న బిడ్డ వచ్చి చెప్తా ఉంది, నువ్వు ఆయనతో కూడా ఉన్న వారిలో నువ్వు కూడా ఒకడివి కదా అంటే పేతురు లేదు లేదు అని బొంకాడంట. ఏం చేశాడు? బొంకాడు. యేసు ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు ఏమన్నాడు పేతురు? నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా చెప్పారు. సరే మరి మీరేమనుకుంటున్నారంటే పేతురు ఏమన్నాడు? సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. ఆ మాట పలికాడుగా. మరి ఈరోజు ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు. ఒకప్పుడేమో సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చిన పేతురు ఈ రోజున ఆ యేసు ఎవరో నేను ఎరగను అంటున్నాడు. కారణం ఏంటి చెప్పండి? కూర్చోవలసిన దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోలేకపోయాడు. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? అదే దావీదు భక్తుడు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన అపహాసకులు కూర్చున్న చోటున. అపహాసకులు కూర్చున్న చోటన మనం కూర్చుంటే ఒకప్పుడు మనలో ఉన్న ఆ భక్తి, ఒకప్పుడు మనలో ఉన్న ఆ వైరాగ్యము, ఆ తృష్ణ, ఆ యథార్థతను మనం కోల్పోతామండి. ఒకప్పుడు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన ఆ సాక్ష్యం ఈ రోజున పేతురు భక్తుని జీవితంలో కనబడటంలా. అందుకని ముందు తర్వాత ఓ సందర్భంలో ప్రభు తన శిష్యులతో అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని. మీరు కూడా. అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే కొంచెం బోధ కఠినంగా ఉంది. బోధ ఎలా ఉంది చెప్పండి? కఠినంగా ఉంది. ఇట్లయితే కొంచెం కష్టం అండి, మేము ఉండలేమని చాలామంది సర్దేశారు. తటబుట మొత్తం సర్దేశారు. నువ్వేదో అద్భుతం చేస్తావంటే ఓకే, రొట్టెలు పెడతానంటే ఓకే, జ్వరం వస్తే స్వస్థ ప్రార్థన చేస్తానంటే ఓకే,
అంతవరకు ఓకే, కానీ కొంచెం కఠినంగా నువ్వు ఉండాలి, ఈ కఠినమైన బోధ, నికాల్సైన బోధకు మేము ఉండాలంటే మా వల్ల అని సర్దేశారు. అలా చాలామంది వెళ్ళిపోతూ ఉంటుంటే యేసయ్య శిష్యుల వైపు కూడా తిరిగి, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అన్నాడు. అప్పుడు పేతురు భక్తుడు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే కదా. ఆ మాట పలికిన పేతురు గారే ఈ రోజున ఏమంటున్నాడు? ఆ యేసు ఎవరో నేను ఒక చిన్న బిడ్డ దగ్గర యేసు ఎవరో నేను ఎరగనని బొంకే పరిస్థితి వచ్చింది. అంటే అతని ఆత్మీయ స్థితిలో ఎంతగా దిగజారిపోయాడు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు, దేవుని కృపను పోగొట్టుకుంటున్నాడు, దేవుని తోడు పోగొట్టుకుంటున్నాడు, దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ రోజున మన పరిస్థితి అలా ఉండకూడదు. దావీదు భక్తుని జీవితాన్ని దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చిన, అతనికి నెమ్మదిని కలుగచేసిన తరువాత రాజు దావీదు రాజు యెహోవా లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. మన జీవితంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా చెప్పండి, ఆ ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరం చేయకూడదు. అర్థమైందా? ఏమర్థమైందో? ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరం, వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దేవునితో మనకున్న రిలేషన్ ఎక్కడ మనము కట్ అవ్వకుండా చూసుకోవాలండి. హల్లెలూయా. దేవునితో సహవాసం ముఖ్యం మనకి, ఆ తర్వాత ఆశీర్వాదాలు. దేవునితో మనం కనెక్ట్ అయి ఉంటే అవన్నీ మన వెనకమల్లి పడొస్తాయి. దేవునితో సహవాసం కట్ అయితే వాటి కోసం మనం పరిగెత్తాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునితో మన రిలేషన్ ఎంత బలపరచుకోగలమో, సో అంతగా దేవుడు తన ఆశీర్వాదాలను మన మీద ఆయన కుమ్మరిస్తాడండి. లోపల కూర్చొని యెహోవా సన్నిధిలో కూర్చొని అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. రెండవదిగా ఆ ప్రార్థనలో ఒక మాట పలుకుతాడండి, అది మనం చూద్దాం. 20వ వచనం చూడండి, అందరూ తీయండి బైబిళ్ళు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. ఇప్పుడు 20వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. అబ్బా, ఆ మాట చదువుతుంటే దావీదు అంటే నీకు నేను మరుగై ఉండలేదు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. ఒక దావీదుని కదా, ఇక్కడ ఉన్న మనలందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనల్ని ఎరిగి ఉండడం అంటే మన అంతరంగాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, మన హృదయాన్ని ఆయన, మన మనస్సును ఆయన, మన తలంపులను ఆయన, మన ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అంటే నిత్యము దేవుడు చూస్తున్నాడన్నటువంటి ఒక భయం దావీదు గుండెల్లో ఉంది. నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. ఆ వచ్చిన భాగంలో దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా నా ప్రభువా. ప్రభువా అన్నటువంటి ఆ పదం ఎవరికి వాడతారు? రాజును ప్రభువా అని పిలుస్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని, ఆ రాజధికారము కలిగినటువంటి రాజుని ప్రభువా అంటారు. ఇప్పుడు ఇందాక మనం చదివాం, దావీదు ఎవరు? రాజు. ఇప్పుడు ఈయన ఎవరిని రాజును చేస్తున్నాడు? దేవుని రాజును చేస్తూ ఉన్నాడు. నేను రాజునే, కానీ ఈ రాజులందరికీ కూడా నీవు రారాజువి. చప్పట్లు కొట్టి
ప్రభు నామాన్ని భయపడతాం. ఈ దేశానికి నేను ప్రభువునే, ప్రభువులకు నీవు ప్రభువుడవు. అంటే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుని ఘనపరుస్తున్నాడు. వెంటనే ఏమన్నాడు? అయ్యా నేనేదో ఈ దేశంలో కాస్త చిన్న రాజుగా ఉన్నానయ్యా అన్నాడా? ఏమన్నాడు అక్కడ? నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. అంటే ఆ వచనంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని గొప్ప చేస్తున్నాడు, దేవుని హెచ్చిస్తున్నాడు, దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని దృష్టిలో తను తాను తగ్గించుకుంటున్నాడు. నీ దాసుడనైనా నేను అంటున్నాడు. నిజంగా ఆ స్థానంలోనికి వెళ్ళినాక తగ్గించుకోవటం అంటే మామూలు విషయం కాదండి. మామూలుగా ఉంటే మామూలుగా తగ్గించుకోవడం పెద్ద విషయం ఏం కాదండి. ఏమి లేనప్పుడు తగ్గించుకోవటం ఏముంది? ఎవరైనా దానికి ఓకే. ఒక స్థాయి, ఒక స్టేటస్, ఒక గుర్తింపు, ఒక పేరు, సమాజంలో ఒక హోదా వచ్చిన తర్వాత తగ్గించుకోవటం అంటేనే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదే నేను మీకు ముందు చెప్తున్న మాట. తరువాత హల్లెలూయా. గుర్తింపు రాకముందు కాదు, పేరు ప్రఖ్యాతులు రాకముందు కాదు, అధికారం ఆధిపత్యము లేనప్పుడు కాదు, దేవుడు వాటిని ఇచ్చిన తరువాత కూడా నువ్వు దేవుని ఎదుట ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోగలిగితే నిత్యం ఆయన కృప మనకు తోడై ఉంటుంది. మన ఎడల ఆయన చేసిన నిబంధన మన జీవితంలో స్థిరపరచబడుతుంది. అది దాన్ని ఇంకెవరు కదిలించలేరండి. ఒకవేళ అది కదిలించబడాలి అంటే అది మన అవివేకమే, మన అవిధేయతే. దేవునితో మనకున్న ఆ రిలేషన్ మనం కట్ చేసుకోవడాన్ని బట్టి తప్ప ఇంకో వేరేదేమీ కాదు. తగ్గించుకుంటున్నాడు దావీదు, దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన నెమ్మదిని, విజయాన్ని బట్టి దేవుని ఎదుట మనం ఏమవ్వాలి చెప్పండి? తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తున్నా దేవుని ఎదుట మనం అంతగా తగ్గించుకోవాలి. పెద్దవాళ్ళు అంటుంటారు, ఎదిగిన కొద్ది మనం ఏమవ్వాలంట? ఒదిగి ఉండాలి. ఎదిగిన కొలది ఒదిగి ఉండాలండి, ఒదిగి ఉండాలి. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడా? వాహనం ఇచ్చాడా? పొలం ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? అధికారం ఇచ్చాడా? మంచి స్టేటస్ ఇచ్చాడా? ఒక గుర్తింపు ఇచ్చాడా సమాజంలో? దాన్ని బట్టి ప్రభువును స్తుతించు. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో. ఓ దైవజనులు చెప్పిన సాక్ష్యం గుర్తుకొస్తా ఉంది, జ్ఞాపకం చేస్తాను. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆదివారం పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారంట, రేపు ఆదివారం మన మధ్యలోనికి కలెక్టర్ గారు రాబోతున్నారు. అతను ఒకప్పుడు మన సంఘంలో సండే స్కూల్ స్టూడెంట్గా ఎదిగి మన సహవాసంలో రక్షించబడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి నేటి కాలంలో ఒక జిల్లాకి కలెక్టర్గా ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆయన రేపు ఆదివారం మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం అని అనౌన్స్మెంట్ చేశారంట. ఆ వారం అంతా గడిచిపోయింది. మరుసటి ఆదివారం వచ్చేసింది. అందరూ కూడా చక్కగా సమయానికి వచ్చేసారు. కలెక్టర్ గారు వస్తున్నారంట, కలెక్టర్ గారు వస్తున్నారంట ఉత్సాహంగా. పాస్టర్ గారు కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభ ప్రార్థనకి ఆరాధన ప్రారంభించడానికి గమనిస్తే అప్పటికి ఇంకా రాలేదు కలెక్టర్ గారు కదా, కొద్దిగా అటు ఇటుగా వస్తారులే అని ఆయన
ప్రారంభ ప్రార్థన చేసి పాటలు ఇవంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూనే గమనిస్తూ ఉంటే ఆయన ఇంకా వచ్చినట్టు కనబడలేదంట. సో ఆరాధన జరుగుతూ ఉంది, సాక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎందుకో అక్కడున్న వేరే ఒక పెద్దకు అప్పగించి ఆయన మందిరం బయటకు వస్తే ఆయన మందిరం బయట ఉన్నాడంట. సెక్యూరిటీ కూడా ఎవరు లేరంట, ఒక్కడే ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ చెప్పులు సర్దుతూ ఉన్నాడంట. పాస్టర్ గారు స్టన్ అయిపోయాడంట. అయ్యా మీరు ఇక్కడేంటి, ఎంతసేపు అయింది వచ్చి, అయ్యా లోనకి రండి అని చెప్పేసి ఆయన కంగారు అయిపోతూ ఉంటుంటే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీరు అలా మాట్లాడమాకండి, కాదయ్యా మీరు చెప్పులు సర్దటం ఏంటి, మీరు లోనకి రండి అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడంట. నేను సండే స్కూల్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఈ పరిచర్య చేయడానికి మీరు నాకు అప్పుడు బాధ్యత అప్పగించారయ్యా, అది నేను మర్చిపోలేను. సో ఈ పరిచర్య నేను చేయబట్టే ఈరోజున సమాజంలో దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. బట్ దీనిని మరలా నేను చేయడానికి ఈరోజు నేను సిగ్గుపడని అవసరము లేదు. ఈ పరిచర్యే నన్ను సమాజంలో ఈ స్థితికి తీసుకొని వచ్చింది. నా దేవుడు ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. ఈ స్థితికి వచ్చిన నేను దీనిని మరొకూడదు. ఎందుకు సిగ్గుపడాలి? నేను నా దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి ప్రజలు పాదరక్షలు నేను చదువుతున్నాను అటు ఇటు కాకుండా. ఆ పాస్టర్ గారు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగిపోయినాయంట. ఆశ్చర్యపడ్డాడంట. ఆయన అవన్నీ సర్ది లోనికి వచ్చాడంటండి. తగ్గింపు అనేది మాటల్లో కాదు, అది క్రియల్లో కనపడాలి. ఆ రోజున సంఘంలో అందరూ ఆయన విధేయత, వినయం, తగ్గింపును చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారంట. సంఘము ఆత్మీయంగా ప్రోత్సహించబడడానికి, దేవుని దగ్గర అవడానికి అతని తగ్గింపు, అతని సాక్ష్యం ఉపయోగపడింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం ఎంత దీవించబడినా దేవుని దగ్గరకు వచ్చినప్పటికి ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం తగ్గించుకోవాలి. రాజు అండి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఏమంటున్నాడు? నేను నీకు దాసుడనయ్యా అంటున్నాడు. రాజు దాసుడు అవుతాడా చెప్పండి? ఆ హోదా, ఆ డిగ్నిటీ, ఆ స్థాయి నుండి ఎక్కడికి వచ్చేసాడు? నేను దాసుడను. దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే తమను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. నేను మనుషుల ఎదుట కాదండి, దేవుని ఎదుట తగ్గించుకోమని చెప్తున్నాను. హల్లెలూయా. తను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు, తను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని దగ్గర మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే వచ్చే ఆ గౌరవం, ఆ ఘనత, అది ఇంకెవరు కూడా తీసివేయలేరు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడండి దావీదు తగ్గించుకుంటుంది చెప్పండి? నలుదిశలు అతని శత్రువుని దేవుడు అతనికి విజయము ఇచ్చిన తర్వాత, నెమ్మదిని కలుగచేసిన తర్వాత, రాజుగా స్థిరపడిన తర్వాత, సింహాసనములో రాజనగరిలో ఉన్న తర్వాత, రాజభోగాల మధ్యన ఉన్న తర్వాత కూడా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు తను తగ్గించుకోవడానికి ఎక్కడ కూడా అతడు ఆలోచన చేయాల, వెనకడుగు వేయాల. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని ఎదుట ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? తగ్గించుకుంటున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? తగ్గించుకునే వారంగా మనం ఉండాలి. తగ్గింపు అనేది ప్రాక్టికల్గా క్రియల్లో కనబడాలి. అది క్రియల్లో అది కనబడాలి, పరిచర్యలో కనబడాలి, సాక్ష్యములో కనబడాలి, ప్రార్థనలో కనబడాలి, స్తుతించుటలో కనబడాలి,
కుటుంబాల్లో కనబడాలి, అది సంఘములు ఆత్మీయుల మధ్యలో కనబడాలి. ఆ తగ్గింపు మనలో దేవుడు చూడాలి. అందుకనే దావీదుకు దేవుడిచ్చిన కృప స్థిరపరచబడింది. మనం తగ్గించుకుంటే దేవుడు మనకిచ్చిన కృప కూడా ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. నిబంధన స్థిరపరచబడుతుంది. అది ఈరోజున కొద్దిగా దీవించబడుతున్నాం, తర్వాత మళ్ళీ వెనక్కి తీస్తున్నాం. కొద్ది కాలం హ్యాపీగా ఉంటున్నాం, మళ్ళీ కొద్ది కాలము అది కనబడటం లేదు. చంచలత్వ ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్థిరత్వం కనబడటం లేదు ఆశీర్వాదంలో. కారణం ఏంటంటే ఎక్కడో లోపం జరుగుతుంది. అలా కాకూడదు. ఇంకొక విషయాన్ని దావీదు భక్తుని జీవితంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. పదిహేడవ వచనం చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎవరిని ఇష్టపడతాడు ఆయన? యథార్థవంతుల యందు ఆయన ఇష్టాన్ని కలిగి ఉంటాడు. ఏమంటున్నాడు దావీదు భక్తుడు ఇక్కడ? దేవా, నీవు హృదయ పరిశోధన చేస్తావు. దేవుడు హృదయ పరిశోధన చేస్తాడు. వెండికి మోసదగినది, వెండికి బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండిలో ఉన్న ఒరిజినాలిటీ మనం తీయాలంటే దాన్ని ఏం చేయాలి చెప్పండి? మోసలోనికి పంపించాలి. బంగారంలో ఉన్న మలినాన్ని తీయాలి అంటే కొలిమిలో అగ్నిలో వేయాలి. ఇప్పుడు హృదయంలో ఉన్న దాన్ని ఎరగాలంటే దేవుడే. భార్య హృదయంలో ఉన్నదాన్ని 20 సంవత్సరాలు కాపురం చేసిన భర్త తెలుసుకోలేడు. అలాగే భర్త హృదయంలో ఉన్నదాన్ని భార్య కూడా తెలుసుకోలేడు. పిల్లల హృదయంలో ఏముందో తల్లిదండ్రులకు అర్థం కాదు, తల్లిదండ్రుల హృదయంలో ఏముందో పిల్లలకి. ప్రాణ స్నేహితులు అన్నవారు కూడా ఒకరి హృదయంలో ఒకరు ఏముందో తెలియదండి. తెలిస్తే ఇప్పటికీ ప్రపంచ యుద్ధాలు ఎన్ని జరిగాయో స్తోత్రం చెప్పండి. మరి అంతే కదా. ఇప్పుడు నా గురించి మీరేమనుకుంటున్నారో అది నాకు తెలిస్తే ప్రసంగం ఎట్టెందుకుంటుంది? మీ గురించి నేనేమనుకుంటున్నానో అది మీకు తెలిస్తే మీరేందుకు కూర్చుంటారు? అత్త హృదయంలో ఉన్నది కోళ్ళకి తెలిస్తే, కోళ్ళ హృదయంలో ఉన్నది అత్తకి తెలిస్తే ఇంట్లో వారు మామూలుగా ఉంటుందా చెప్పండి? దేవుడు దాన్ని అలా మరుగు చేసాడు. స్తోత్రం చెప్పండి. పైకి మాటలు ఎంత స్వీట్గా ఉంటాయి చెప్పండి. ఓకే, సరే అది పక్కన పెడదాం. హృదయాన్ని ఎరిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఎందుకంటే అండి, ఈ హృదయంలో ఎంత ఉంటుందో దాన్ని మనం తట్టుకోలేమని దాన్ని దేవుడు మనకు మరుగు చేశాడు. ఆయన భరించగలడు కాబట్టి ఆయన మాత్రమే దాన్ని చూస్తున్నాడు. హృదయము మోసకరమైనది, ఘోరమైన, దీనిలో నుంచి అంట వస్తుందంట. ఓ లిస్ట్ ఇస్తాడు మార్కు సువార్తలో యేసయ్య. దురాలోచనలు, జారత్వం, కామాతురత, చాలా పట్టి ఇస్తాడు అక్కడ. అవన్నీ మనం అసలు మన వల్ల కాదు. ఆయన ఎరిగినా, ఆయన చూస్తున్నా, ఆయన భరించగలుగుతున్నాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. దావీదు అంటున్నాడయ్యా, నీవు హృదయాలను పరిశోధిస్తావు, నీవు యథార్థవంతుల యందు నీవు ఇష్టపడుతున్నావు.
యథార్థవంతులంటే నీకు బాగా ఇష్టం అయ్యా అని ఆ మాట అని ఏమంటున్నాడంటే అక్కడ, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషిస్తున్నాను. ఏం చేశాడంట? యథార్థ హృదయము గలవాడై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడు? దేవునికి బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, వెలగల రాళ్ళు ఇచ్చాడు, చలవరాళ్ళు ఇచ్చాడు, కలప ఇచ్చాడు, ఇనుమిచ్చాడు, ఇత్తడిచ్చాడు, ధనం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి, అయ్యా సనుగుతా ఇవ్వలేదు, గొనుగుతా ఇవ్వలేదు, తప్పదరా బాబు అని ఇవ్వలేదు. నేనైతే మనపూర్వకంగా ఇచ్చాను. మనపూర్వకంగా అన్న దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా అన్న మాట పెట్టండి, చదవండి ఇప్పుడు బిగ్గరగా. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఎలా ఇచ్చాడంట? ఇచ్చి అన్నాడా? ఆ పైన వచనం చూడండి, 14వ వచనం. ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎంత ఇచ్చి ఆ మాట చెప్పాడు? 4వ వచనంలో ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎంత ఇచ్చాడు? 6,000 మనుగుల ఓఫీరు బంగారం. 6,000 మనుగుల ఓఫీరు బంగారం. మనుగంటే ఎన్ని కేజీలు? 10 ఎనపళ్ళ. మనుగంటే 18 కిలోల. ఇప్పుడు 18 ఇంటూ 6,000 ఎంత అవుతుంది చెప్పండి అమ్మా? అక్కడ ఏమని రాయబడింది చూడండి. 14,000 మనుగుల 6,000 మనుగుల. మనుగంటే 12. ఏందండి? కొంచెం వినపడేటట్టు చెప్పండి, నాకు చెవుడు వచ్చింది ఈ మధ్య. అమ్మా 12 కేజీలా? రైట్. మరి నువ్వు 18 అంటావు? 12 12. మనుగంటే 12. 12 ఇంటూ 6,000 ఎంత వచ్చింది చూడండి. 6,000 ఇంటూ 12 72,000 కేజీలు. 72,000 గ్రాములు కాదు, 72,000 కేజీలు అంటే ఎంత బంగారం? వామ్మో, అంత బంగారం ఇచ్చి అంత బంగారానికి ఎంత మాట ఉపయోగించాడు? ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు. అది కూడా నా కష్టం, నా సంపాదన అనట్లా. అలా ఇవ్వటానికి కూడా సామర్థ్యాన్ని నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు ఇచ్చాము.
అది ఇవ్వడానికి నేనెంత మాత్రపు వాడనయ్యా, అసలు నేనెంతటి వాడను. చూడండి, అంత ఇస్తే ఎక్కడన్నా కొద్దిగా ఉండాలి కదా తనలో. నేను ఇంత ఇచ్చాను ప్రభువా అని నేను ఎంత మాత్రపు వాడను. నేనే కాదయ్యా, నా జనులు కూడా ఏ పాటి వారు. జనులు అన్న దగ్గర కుటుంబం పెట్టుకుందాం. ఆయన దేశాన్ని, ప్రజలందరినీ తన కుటుంబంగా భావించాడు. కాబట్టి నా జనులు ఏ పాటి వారు, ఎంత మాత్రపు వారు అని అన్నాడు. ఇప్పుడు నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు నీకిచ్చే అంత మాత్రపోవడమా మేము? సో అలా ఇవ్వటానికి ఆ సామర్థ్యాన్ని నీవు మాకు ఇచ్చావు. ఇప్పుడు ఏదైనా మనం దేవునికి ఇచ్చామంటే అలా ఇవ్వడానికి మన దగ్గర ఉండాలి అంటే మనం సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవాలంటే కష్టపడాలి. కష్టపడాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ దినాలు కావాలి, తెలివి కావాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఇవన్నీ ఏ అంగట్లో దొరుకుతాయి చెప్పండి? ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. ఎంత లోతుగా మాట్లాడాడు దావీదు భక్తుడు. ఆ సామర్థ్యం నువ్వు మాకు ఆరోగ్యం ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, తెలివిని ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, వివేకాన్ని ఇచ్చావు. వాటి ద్వారా మేము ఏదో సంపాదించుకు, దానిలో నీకేదో కొద్దిగా అక్కడ అంటున్నాడు, నేను ఎలా ఇచ్చానో నీవు చూస్తున్నావు. ఎలా ఇచ్చాను? యథార్థ హృదయుడునై కృతజ్ఞతాభావంతో ఇస్తున్నాను. హల్లెలూయా. 72,000 కిలోలు బంగారం, వెండి దగ్గరకు వస్తే ఎంత? 14,000 మనుగులంట. పుటము వేయబడిన వెండి. యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని పిలుపునిచ్చాడు. ఇదంతా ఎలా ఇవ్వగలిగాడంటే 3వ వచనం అంటాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ అంటే ప్రేమ. దేవుని మీద దావీదు ఏం కలిగి ఉన్నాడు? దేవుని మీద దావీదు ఏం కలిగి ఉన్నాడు? ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? మరి మీ ఇష్టం ఏంటో చెప్పండి అంటే, కొంతమంది బంగారం, వెండి, వస్త్రాలు, భోజనం, వాహనాలు, పిచ్చోళ్ళు ఉంటారు. మనం ఎవరు పిచ్చోళ్ళం అవ్వాలి? అందరు గొంతులు వినపడితే బాగుండు. ఎస్ఐ పిచ్చోళ్ళేనా? ఆమేన్. పిచ్చోళ్ళు ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా నవ్వుకుంటే, వీళ్ళు నవ్వుకుంటున్నారని నా పని ఆపేస్తారా? ఆపరు. వాళ్ళకి తెలియదు వాడు ఎందుకు నవ్వుతున్నాడో. వీడి ప్రపంచం వేరు, వీడి లోకం వేరు, వీడి ఆలోచన వేరు. మనం కూడా అంతే. హల్లెలూయా. లోకం ఏదో అనుకుంటూ ఉంటుంది. అనుకున్న వాళ్ళని పట్టుకొని మనం ఆగితే మనం పిచ్చోళ్ళం కాదు. హల్లెలూయా. నేనైతే యేసయ్య పిచ్చోడిని. ఎన్నో మాటలు చెవిని పడ్డాయి. అవన్నీ లోనకి చేరితే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. విశ్వాసంలో నుండి ఎప్పుడో తొలగిపోయేవాడిని, దేవునికి దూరం అయిపోయేవాడిని. బట్ నేను యేసయ్య మీద ప్రేమ పెంచుకున్నాను, ఇష్టాన్ని పెంచుకున్నాను. చివరికి అది ఎక్కడికి చేరిందంటే పిచ్చిగా ముదిరిపోయింది. హల్లెలూయా. ఇక ఆయన తర్వాతే ఏదైనా, ఆయన కొరకు ఏదైనా చేయడానికి, అడుగులు వేయడానికి సిద్ధం. అందుకని దావీదు అంటున్నాడు, మనోపూర్వకంగా ఇచ్చానయ్యా. అది నువ్వు ఎరుగుదు. ఇక్కడ మనం 3వది ఏం చేస్తున్నామంటే, దావీదు హృదయంలో ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. ఎవరి ఎడలా? అది ఇష్టాన్ని కలిగించింది, ప్రేమను పుట్టించింది. ఇక దేవునితో కనెక్ట్ అయిపోయాడు. ఆ మధ్యకాలంలో
పెద్దలు కుదిర్చిన సంబంధమేలేండి. పెళ్లి చూపులు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, నిశ్చితార్థం జరిగింది. వివాహానికి ఒక 2 నెలలు టైం పెట్టుకున్నారు. అటు అమ్మాయి ఫోను, ఇటు అబ్బాయి ఫోను. సాయంత్రం పూట 11 దాకా ఇక ఎవరు ఫోన్ చేసినా దానికి ఏమని వస్తుందంటే బిజీ 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 బిజీ. ఒకరి ఎడల ఒకరు ఇష్టం, ప్రేమను కలిగినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. అవునా కాదా? అలా మాట్లాడుకునే సమయంలో వారికి సమయం తెలియదు. నిమిషాల నుంచి గంటల్లోనికి వెళ్ళిపోతుంది. వేరే ఫోన్ కాల్స్ వస్తాయి, మనకి అర్థమవుతుంది. వేరే కాల్ వచ్చేట్టుగా మనకి ఫోన్లో అర్థమవుతుంది. ఏం చేస్తాం, దాన్ని మనం లైట్గా తీసుకొని ఈ సంభాషణ కంటిన్యూ చేస్తాం. అలాగే మనం దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడితే ఆయనతో మాట్లాడడానికి, ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవడానికి, ఆయన్ను స్తుతించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఎక్కువ సమయాన్ని మనం గడుపుతాం. ఇలా గడిపేటప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మనుషులు మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం అప్పుడు ఏం చేస్తాం, కొంచెం లైట్గానే తీసుకుంటాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, మనం దేవునితో మాట్లాడడానికి ఆయన ఎడల మనం ఇష్టాన్ని కలిగి ఉన్నాం, ప్రేమను కలిగి ఉన్నాం. కాబట్టి ఆ సమయం మనకి చాలా విలువైనది. ఆ సమయం అలా గడిచిపోతూ ఉంటుంది మనకి సమయం తెలియకుండానే. అలా దావీదు దేవునితో ఉన్నాడు. అందుకని అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో. ఆదివారం 3 గంటలకి అబ్బా 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 మన బాధలు. పాస్టర్ గారు, నా బాధ మీకేం చెప్దును, నా బాధ ఎవరికి చెప్దును, నా బాధ దేవుడికే. 3 గంటలకి ఎట్టంటే మరి చిరకాలం అంటున్నాడు. చిరకాలం అంటే అవకాశం ఉంటే ఆ రాజు పదవి వద్దు నాయన, ఆ రాజభోగాలు వద్దు, రాజనగరు వద్దు, నాకు ఏమొద్దు. ఆ బలిపీఠం దగ్గర దేవుని మందిరంలో నీ పాద సన్నిధిలో అలా పడిపోయి అలా నా జీవితం గడిపేయాలని అనుకుంటున్నానయ్యా. 23వ కీర్తన అదే కదండి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎందుకు? ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సంభాషణ చేయాలి, ఆయన చెప్తున్న మాటలు వినాలి, నేను ఆయనను స్తుతించాలి, ఆయన ముఖ దర్శనాన్ని చేయాలి. ఆయన ముఖ దర్శనముతో నా ఆశను తీర్చుకోవాలి. ఆయనతో ఉండడానికి దావీదు ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ కృతజ్ఞత దావీదులో దేవుడు చూడగలిగాడు. ఎప్పుడు? తరువాత నలుదిశలా అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మదిని. ఇక అయిపోయింది కదా, ఇక దేవుడితో నాకేంది అని అనుకున్నాడా? చాలామంది దైవిక స్వస్థత పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారండి. అదేమంటే అంటారు కొంతమంది, అందరు కాదు, పాస్టర్ గారండి నేను చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పి కానుక కూడా వేశానండి. అట్లాంటి కానుక వేసేకి అవసరం లేనే లేదు. మొదట నీవే ఆయన సన్నిధిలో ఒక కానుకగా మారిపోవాలి. నీ జీవితం ఆయన సన్నిధిలో ఒక కానుకగా మారిపోవాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. కానుక వేసేసి ఇంకా మేము అంటే ఇక అయిపోయింది. ఇక అట్లాంటిది కోరుకోవట్లేసయ్యా. నీతో ఆయన శాశ్వత కాలం సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. రెండోది తను తాను తగ్గించుకున్నాడు. మూడవది కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడు? తరువాత దేవుడు తనని గొప్ప చేసిన తర్వాత కూడా దేవుని ఎడల దావీదు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ స్థితి. కాబట్టి నిత్యము దేవుని కృప దావీదుకు తోడై ఉంది.
దావీదు ఎడల దేవుని నిబంధన స్థిరపరచబడింది. మనం కూడా దేవుని కృప నిత్యం మనకు తోడై ఉండినట్లుగా, ఆయన మనతో చేసిన నిబంధన మన కుటుంబాల్లో స్థిరపరచబడినట్లుగా మనం కూడా చెప్పండి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. రెండవది, మనల్ని మనం తగ్గించుకోవాలి. మూడవది, దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారమయ్యి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూయండి. ఒక 3-4 నిమిషాలు ఎవరు అటు ఇటు తిరగద్దు, లేవద్దు, ప్రార్థనలో ఉండండి. దయచేసి ప్రార్థనలో ఉండండి. మీరు చేతులు ఎత్తగలిగితే ఆకాశము తట్టు మీరు చేతులు ఎత్తండి. ఆకాశము తట్టు చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండొద్దు. నోరు తెరవండి. ప్రార్థన. ఎస్ ప్రభువా, దావీదు వలె నేను కూడా మీ సన్నిధిలో కూర్చునే అనుభవం నాకు ఇవ్వండి అయ్యా. తగ్గింపు అనుభవాన్ని నాకు ఇవ్వండి అయ్యా. కృతజ్ఞత కలిగిన ఎడల నేను బ్రతకాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుని కృప నిత్యము నీకు తోడై నడిపించున్నట్లు, దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నవో నీ ఎడల అవి స్థిరపరచబడినట్లు, నీ కుటుంబాన్ని దేవుడు శాశ్వతంగా దీవించినట్లు, నీవు పొందిన దీవెన నీతో ఆగిపోకుండా నీ పిల్లల మీదకి ఆ ఆశీర్వాదము వెడలి వెళ్ళునట్లుగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానము దావీదు వలె దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. దావీదు వలె దేవుని సన్నిధిలో నేను కూర్చుంటాను ఒక తీర్మానం. హల్లెలూయా, స్తోత్రం. ఒకవేళ కూర్చోలేకపోతున్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేకపోతున్నావా, స్తుతించలేకపోతున్నావా, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా, ఒకప్పుడు పేతురు భక్తుడు దేవుని గురించి గొప్పగా మాట్లాడాడు. కానీ అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. అటువంటి పరిస్థితులు మన జీవితంలో వద్దు. దేవునికి దగ్గరై దేవుని యొక్క కృపను పొందుకుందాం. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో స్థిరపరచబడినట్లుగా దేవుని కృపను పొందుకుందాం. తగ్గించుకుందాం, దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. దేవుని ఎదుట మనం తగ్గించుకుందాం. దేవుని గొప్ప చేద్దాం, దేవుని ఘనపరుద్దాం. అందరము చేతులు పైకి తడుగుదాం. యేసయ్యా, 2 చేతుల ఆకాశము తట్టి తడుగుదాం. అయ్యా, యథార్థ హృదయుల ఎడల మీరు ఇష్టపడుతున్నారయ్యా. నేనైతే యథార్థ హృదయముతో ఇవన్నీ మనోపూర్వకంగా కృతజ్ఞత కలిగిస్తున్నాను ప్రభువా. నీవు చేసిన మేలుల కొరకు కృతజ్ఞత, నీవు చేసిన ఉపకారములకు కృతజ్ఞత, నీవు అనుగ్రహించిన దైవిక స్వస్థతకు కృతజ్ఞత, విజయానికి కృతజ్ఞత, మరణించవలసిన నన్ను నువ్వు బ్రతికించావు తండ్రి, దానికి కృతజ్ఞత. ఈ సంవత్సర కాలమంతా నువ్వు నన్ను కాచి కాపాడావు ప్రభువా. ఈరోజు నేను బ్రతికున్నానంటే నీ కృపేనయ్యా. ఈరోజు నేను సజీవుడినై ఉన్నానంటే నీ కృపేనయ్యా. ఈరోజు నీ విజయం వెనక నీ కృపేనయ్యా. ఈ నెమ్మది వెనక నీ కృపేనయ్యా. ఈ సంతోషము వెనక నీ కృపేనయ్యా.
ఈ వ్యాపారము వెనక నీ కృపే, ఈ ఉద్యోగము వెనక నీ కృపే, ఈ చేతి పని వెనక నీ కృపే, నా పిల్లల చదువు విషయంలో నీ కృపే, నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. ఆ కృప నిత్యము తోడై ఉండాలి. అది నా కుటుంబంలో స్థిరంగా ఉండాలి. కృప చూపండి అయ్యా. సహాయము దయచేయండి, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి నాయనా. నీ కృప తొలగినివ్వు మాకండి అయ్యా, నీ కృప తొలగిపోనివ్వు మాకండి అయ్యా. నాలో ఉన్న బలహీనతలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా, నా బిడ్డలను క్షమించండి అయ్యా. నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు తన హస్తము మన మీదకి చాపుతున్న గడియ, తన బాహు మన కొరకు చాపబడుతున్న క్షణాలు ఇవి. దేవుని సహాయాన్ని అర్జిస్తూ చేతులెత్తి మొరపెట్టుకుందాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవుని సన్నిధిలో కూర్చున్న మనము ఆయన పాదాలు పట్టుకుందాం. మనల్ని మనం తగ్గించుకుంటూ మొరపెడదాం. అయ్యా 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 అని మొరపెడదాం. నిశ్చయముగా మన కన్నీరు తుడవబడే క్షణాలు ఇవి. వేదనకరమైన పరిస్థితుల నుండి విడుదల పొందుకునే క్షణాలు ఇవి. దేవుడు మనల్ని దర్శిస్తుండగా, ఆయన మనల్ని తాకుతూ ఉండగా, ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉండగా, ప్రతి శాపము కొట్టివేయబడునుగాక, ప్రతి బలహీనత నుండి విడుదల పొందుదముగాక, ప్రతి శారీరక రుగ్మత నుండి యేసు నామములో దైవిక స్వస్థత, శక్తి, బలమును, ఆరోగ్యాన్ని మనం పొందుదముగాక. దీర్ఘకాలికమైన వ్యాధుల బలహీనత నుండి విడుదల. కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులను మీరు మెరుగుపరుస్తున్నందుకే స్తోత్రం అయ్యా. చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం అయ్యా. చేతి పనులు స్థిరపరుస్తున్నందుకే స్తోత్రం అయ్యా. వ్యాపారాల్లో మీ దీవెన ఉంచినందుకే స్తోత్రం అయ్యా. ఉద్యోగాల్లో అభివృద్ధిని కలుగజేస్తున్నందుకే స్తోత్రం అయ్యా. పిల్లల చదువులను ఆస్వాదిస్తున్నందుకే స్తోత్రం అయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీరు తోడుగా ఉండి నాయన బలపరిచి దీవించి చేపట్టి నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ, మందిర ఆవరణంలో నిలిచిన ఒక్కొక్కరిని ప్రభా మీరు తాకండి అయ్యా, తాకండి, తాకండి, తాకండి నాయన, తాకండి. నీ బిడ్డల దేహాల్లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. మీ శక్తి ఇప్పుడే నీ బిడ్డల దేహాన్ని తాకునుగాక. కన్నీటిని మీరు తుడవండి నాయన, కన్నీటిని మీరు నాట్యంగా మార్చండి నాయన. గోని పట్టా నుండి విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేయండి నాయన. దీవించండి నాయన, దీవించండి నాయన, దీవించండి నాయన. కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా, సమాధానాన్ని ఇవ్వండి అయ్యా, నెమ్మదిని ఇవ్వండి అయ్యా. మీ దీవెన కలగ చేయండి ప్రభువా. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి.
విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి తండ్రి. మీ సన్నిధిలో కూర్చున్నాను, మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకున్నాను, కృతజ్ఞత కలిగిన వారమే మిమ్మల్ని సేవించాను. మీరు మాకు అనుగ్రహించి మీ కృప మా ఎడల నిత్యము స్థిరపరచబడినట్లు సహాయం చేసి మహిమ పొందమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకు అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.